హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా రవ్వ పులిహోర అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా చింతపండుతో. ఇది మనకి చాలా రుచిగా ఉంటుంది. అలానే నన్ను కామెంట్ సెక్షన్లో ఈ రవ్వ పులిహోర చేయమని అడిగారు. కాబట్టి నేను రవ్వ పులిహోర అనేది ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను. మరి దీనిని ఎలా చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. మనకి ఉప్మా రవ్వ అనేది మరీ సన్నగా కాకుండా ఇలా కొద్దిగా లావుగా ఉండేటట్టు చూసుకుంటే మనకి ఈ పులిహోర అనేది చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే బియ్యం రవ్వని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు బియ్యం రవ్వ కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి బియ్యం రవ్వ అయినా సరే వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్మా రవ్వని 1 కప్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వని ఇలా ప్యాన్లో వేసుకొని ఇది మనకి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చి స్మెల్ అనేది పోతుంది. అలానే మనం రవ్వ ఉడికించిన తర్వాత రవ్వ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా వేయించుకున్నామంటే మనకి రవ్వ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా రవ్వ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళను పోసుకుంటాం కదా మనం నార్మల్గా ఉప్మా చేసేటప్పుడు. అలా కాకుండా 1 కప్పు రవ్వకి 1.25 కప్పు వాటర్ని పోసుకోవాలి. అంటే 1 కప్పు ఫుల్గా పోసి 1 కప్పు పావు వంతు తగ్గించి నీళ్ళను పోసుకున్నామంటే మనకి రవ్వ ఉడికేసరికి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని కూడా వేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది పొడి పొడిలాడుతూ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా ఉడుకుతుంది. కాబట్టి ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని కూడా యాడ్ చేసుకొని మనకి ఇది చక్కగా బాయిల్ అయ్యే వరకు కూడా ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది మనకి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తాయి కదా. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వని ఇందులో ఉండలు లేకుండా యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇది కొద్దిసేపటికే చాలా దగ్గరగా అయిపోతుంది. ఇలా దగ్గరగా అయిపోయిన వెంటనే మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి రవ్వ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రవ్వ అనేది అడుగంటక ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల రవ్వ అనేది లోపల వరకు ఉడుకుతుంది. తర్వాత మనం 2 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గరిటతో కలుపుకున్నామంటే మనకి రవ్వ అనేది కొద్దిసేపటికే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అయితే ఫ్యాన్ కింద అయినా పెట్టొచ్చు, లేదా పక్కన పెట్టుకొని ఆరే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మరో కడాయిని పెట్టుకోవాలి. ఇలా కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు పచ్చిది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకొని ఇవి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అల్లం కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలానే ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇలా ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా గుజ్జు తీసుకున్నాను. ఇలా ఈ గుజ్జుని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ గుజ్జు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఇలా గుజ్జుని యాడ్ చేసిన తర్వాత మనం దీనిని బాగా కలుపుకుంటూ చింతపండు అనేది ఉడికి మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో పసుపు అనేది వేసుకొని
పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా మిక్స్ ఏదైతే ఉందో దానిని ఒకసారి చక్కగా కలుపుకొని పొడి పొడిలాడుతూ చేసుకొని తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో ఆ పోపుని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలిపే కన్నా కూడా ఒక్కసారి చేత్తో బాగా కలుపుకున్నామంటే బాగా మిక్స్ అవుతుంది. తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మకాయని పిండుకున్నామంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ చింతపండు వేయకుండా నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే ఇదే నిమ్మరసంలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా మనకి రవ్వ పులిహోర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.